వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక పురాణము డే 22 పురంజయ విజయము. అత్రి మహాముని ఇట్లు పలికెను. ఇట్లు సుశీలుని మాటలు విని పురంజయుడు విష్ణవాలయములోనికి పోయి పుష్పముల చేతను, ఫలముల చేతను, చిగురాకుటుల చేతను, దళముల చేతను, షోడశోపచార పూజల చేతను హరిని పూజించి ప్రదక్షిణ నమస్కారములను నాట్యమును చేసి హరిమూర్తిని బంగారముతో చేయించి ప్రదక్షిణ నమస్కారాదులచే పూజించెను. పురంజయుడు కార్తీక పూర్ణిమ నాడు రాత్రి హరిని పూజించి గోవింద భృత్యుడై హరినామ స్మరణ చేయుచు ప్రాతకాలమందు తిరిగి యుద్ధమునకు బయలుదేరెను. ఇట్లు పురంజయుడు రథమెక్కి ధనుర్బాణములను, కత్తిని, తూణీరములను ధరించి, కంఠమందు తులసీమాలను ధరించి, కవచమును ధరించి, తలగుడ్డ పెట్టుకుని త్వరగా బయలుదేరి యుద్ధభూమికి వచ్చెను. వచ్చి నారీటంకార ధ్వనిని చేసెను. ఆ ధ్వనిని రాజులందరూ యుద్ధమునకై తిరిగి వచ్చిరి. వచ్చి సింహధ్వనులు చేయుచు బాణవర్షములను కురిపించుచు పూర్వము వలె జయంతమన తలంపుతో పురంజయుని పైకి దుమికిరి. అన్యోన్యజయ కాంక్షతో భయంకరమైన సంకుల యుద్ధము చేసిరి. ఆ యుద్ధమందు కాంబోజరాజు తన సైన్యమంతయు హతమగుట చూచి పురంజయునికిప్పుడు జయమని తలంచి యుద్ధమును చాలించి మిగిలిన సేనలతో తన పురమును చేరెను. పురంజయుడు జయలక్ష్మి ప్రసాదము వలన జయముందెను. హరి అనుకూలముగా ఉండిన ఎడల శత్రువు మిత్రమగును, అధర్మము ధర్మమగును. ఆ హరియే ప్రతికూలముగా ఉన్న మిత్రుడే శత్రువగును, ధర్మమే అధర్మమగును. కార్తీక వ్రతమును చేయుచు సమస్త కష్టములను నశింపజేయువాడును, సమస్త ప్రాణులకు రక్షకుడును అగు హరిని సేవించిన ఎడల సమస్త దుఃఖములు తొలగిపోవును. విష్ణుభక్తుడు తేజోవంతుడు, ఇది సత్యము. అందును కార్తీక వ్రతమందు కోరికయుండుట మరీ దుర్లభము గదా. కలియుగమందు హరిభక్తులై కార్తీక వ్రతపరాయణులైన వారు శుద్ధ వైష్ణవులని తెలుసుకొనవలెను. కార్తీక వ్రతమును చేయుచు హరిభక్తి కలిగిన శూద్రులు కూడా వైష్ణవోత్తములనబడుదురు. బ్రాహ్మణులై వేదములు చదివినను హరిభక్తి లేనివారు శూద్ర సమానులగుదురు. వేదభ్యాసము చేసి హరిభక్తి కలిగి కార్తీక వ్రతపరాయణుడైన వాడు వైష్ణవోత్తముడు. అట్టివారి యందు హరి నివసించును. ఏ జాతివాడు గాని దుస్తర సంసార తరనేచ్ఛ గలిగినేని హరిభక్తి చేయవలెను. అట్లైనచో వానిని విష్ణుమూర్తి అప్పుడే తరింపజేయును. అగస్త్యమునీంద్ర, హరిభక్తి పరాక్రమము ఏమని వర్ణింతును? పరాశరాదులు, వశిష్ఠాదులు, అంబరీషాదులు, నగరాదులు హరినాశ్రయించి పరమపదముందిరి. హరిభక్తి యందు నిత్యవ్రతము గలవాడై తాను స్వతంత్రుడనైనను అన్యతంత్రుడనైనను హరి పూజాసక్తుడు గావలియును. హరిభక్తి ప్రియుడును, భక్తులను హరికి ప్రియులు. హరి తన భక్తులకు ఐహికామూష్మిక సుఖములనిచ్చి కాపాడును. భగవంతుడును సమస్త చరాచర ప్రభువును అగు హరి అంతయు నిండియున్నాడు. అట్టి హరియందు భక్తి గలవానికి కార్తీక వ్రతము సులభమని తలచెదను. కార్తీక వ్రతముతో సమానమైన వ్రతము హరితో సమానమైన ప్రభువు, సూర్యునితో సమానమైన తేజోవంతుడును, రావి చెట్టుతో సమానమైన చెట్టును లేవు. ఓ విప్రా, కాబట్టి కార్తీక వ్రతము ఇష్టార్థములనిచ్చును. సర్వప్రతోత్తమోత్తమము. ఇది సర్వశాస్త్రసారము, సర్వవేద సమ్మతము. కార్తీక మహాత్మ్యబోధకమైన ఈ అధ్యాయమును నిత్యము వినువాడు విగత పాతకుడై అంతమందు హరిని చేరును. ఈ అధ్యాయమును శ్రాద్ధ కాలమందు పఠించిన ఎడల పితృదేవతలకు కల్పాంతము వరకు తృప్తి కలుగును. 22వ రోజు పారాయణం సమాప్తం.